వెల్కమ్ టు డే 2 ఆఫ్ లర్నింగ్ డిఎస్సి డ్యూట్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి లీనియర్ డేటా స్ట్రక్చర్స్ నుంచి యారేస్ తీసుకున్నాం. సో వాట్ ఈజ్ యారే? సో యారే ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ సేమ్ డేటా టైప్స్ అన్నట్టు. ఇక్కడ చూసుకుంటే మనం 6 వాల్యూస్ అనేది ఒకే యారేలో స్టోర్ చేసుకున్నాం అనమాట. సో మనకు పర్పస్ ఏంటంటే యారేకి ఇక్కడ 10 వాల్యూస్కి కూడా 10 వేరియబుల్స్ స్టోర్ చేసుకున్నాం. సో ఎలా ఎందుకంటే మెమొరీ అనేది మనకి బర్డెన్ అయిపోతుంది. సో అదే 5 వాల్యూస్ అనేవి కూడా ఒకే యారేలో స్టోర్ చేసుకుంటే ఎఫిషియన్సీగా ఉంటుంది. సో వీటిని మనం ఎలా యాక్సెస్ చేసుకుంటామంటే వాటి యొక్క ఇండెక్స్ వాల్యూ ప్రతి లీనియర్ డేటా స్ట్రక్చర్కి కూడా దాని ఇండెక్స్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో 2 అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే మనం యారేని స్టోర్ చేసుకున్న వేరియబుల్ నేమ్తో దాని ఇండెక్స్ నెంబర్ని కాల్ చేసినప్పుడు మనకు వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. మన క్రికెట్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే క్రికెట్లో ఓవర్కి వచ్చి మనకి 6 బాల్స్ ఉంటాయి. సో ఇక్కడ ఓవర్ అనే వేరియబుల్కి మనకు ఒక యారేని అసైన్ చేసి యారే యొక్క సైజ్ అనేది 6 అనేది ఇచ్చుకున్నాం, ఎందుకంటే 6 బాల్స్ ఉంటాయి కాబట్టి. సో ఫస్ట్ బాల్కి సెకండ్ బాల్కి మనకి క్రికెటర్ ఎంత స్కోర్ చేసుకోవాలనేది మనం ఇందులో స్టోర్ చేసుకుంటున్నాం. సో ఈ ఓవర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఫస్ట్ బాల్కి ఎంత స్కోర్ చేసుకోవాలని తెలుసుకుంటే ఆ యారే స్టోర్ చేసుకున్న నేమ్ అంటే ఓవర్ ఆఫ్ మనకి ఫస్ట్ బాల్ కాబట్టి 0 ఇండెక్స్ని చూసుకుంటే మనకి ఆ ఓవర్లో ఫస్ట్ బాల్కి ఎంత స్కోర్ అయింది అనేది వస్తుంది మనకి అన్నట్టు. అదే ఆ ఓవర్లో లాస్ట్ బాల్కి ఎంత స్కోర్ చేశారు అన్నట్టయితే ఓవర్ ఆఫ్ 5 అని తీసుకుంటాం మనం వేరియబుల్తో, మనకి ఆ లాస్ట్ ఓవర్ స్కోర్ అనేది వస్తుంది. సో టుమారో యారేస్ మీద ప్రాబ్లమ్స్ చేద్దాం. బాయ్.